బ్రేకింగ్ న్యూస్. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు రోజు ఎక్కడో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారు. తాగి వాహనాలు నడిపి వేరే వాహనాలను ఢీకొని ఇతరుల ప్రాణాలను బలిగొంటున్న దుర్మార్గమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాగి వాహనాలు నడపొద్దు అని చెప్తుంటే ఎవ్వరూ కూడా వినడం లేదు ఈ తాగుబోతులు. జూబ్లీహిల్స్లో ఇప్పుడు మరో కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక యువతి ఫుల్గా తాగి ఆ కారును ర్యాష్గా నడిపి ఆ తర్వాత ఆ కారును ప్రమాదానికి గురి చేసింది. కానీ ఆ ప్రమాద సమయంలో కారు నుజ్జు అయిపోయింది. ఆ కారులో నుంచి ఆ యువతిని బయటకు తీయడం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో చూడండి ఒకసారి. TS09FT0207 ఈ నెంబర్ గల కారులో ఫుల్గా మద్యాన్ని సేవించిన ఒక యువతి చాలా వేగంగా వెళ్తూ జూబ్లీహిల్స్లో ఢీకొట్టింది. ఆ తర్వాత కారు నుజ్జు అయిపోయింది. కారులోని ఇరుక్కుపోయింది ఆమె. అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆమె పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. కరెంటు పోల్ను ఢీకొట్టి ఈ కారు పల్టీ కొట్టింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువతి కారులోని ఇరుక్కుపోయింది. కారు అద్దాలు పగలగొట్టి ఆమెను అక్కడ ఉన్న స్థానికులు బయటకు తీశారు. ఆ యువతి, కారు నడిపిన యువతిని ఒక మెడుకోగా గుర్తించారు ఫిలిం నగర్ పోలీసులు. బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఆమె మద్యాన్ని సేవించి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య మనం చూస్తున్నాం, యువతి యువకులు ఫుల్గా మద్యాన్ని తాగి ఒళ్ళు మర్చిపోయి రోడ్లపైన కార్లు నడుపుతున్నారు. యువతి యువకులు ఈ మధ్య చాలా ఎక్కువ మంది యువకులే ఉంటున్నారు. ఒళ్ళు మర్చిపోయి మరి కార్లు నడుపుతున్నారు. ఒకవేళ ఎవరైనా పోలీసులు బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేయడానికి పెడుతూ ఉంటే యువతి యువకులు ఒళ్ళు మర్చిపోయి సమాజంలో బతుకుతున్నామనే విషయాన్ని మర్చిపోయి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బరి తెగించి మరి రోడ్లపైన తాగుబోతులు తిరుగుతున్నారు. యువతి యువకులు తాగుబోతులు బరి తెగించి రోడ్లపైన కార్లు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళ ప్రమాదానికి గురి కావడమే కాదు, ఇతరులకు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారు. గతంలో మనం ఎన్నో సంఘటనలు చూసాం. బరి తెగించి ఒళ్ళు మర్చిపోయి కార్లు తోలిన యువతి యువకులు ఇతరుల ప్రాణాలను బలిగొన్న, చిన్నపిల్లల ప్రాణాలను కూడా బలిగొన్న ఎన్నో ఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఈ కారులో ఒక మెడుకో యువతి ఈ కారును నడుపుతూ అతి వేగంగా వెళ్ళి ఒక కరెంటు పోల్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అద్దాలను పగలగొట్టి ఆమెను బయటకు తీశారు. నిజంగా తాగి వాహనాలను నడుపుతున్న వాళ్లపై అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి అని ఎప్పటి నుంచో చాలామంది డిమాండ్ చేస్తున్నారు. తాగి వాహనాన్ని నడిపితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళకి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఒళ్ళు మరిచిపోయి మరి బరి తెగించి తాగి వాహనాలను నడుపుతున్నారు ఈ మధ్య యువతి యువకులు. ఈ కారును నడిపింది మాత్రం ఒక యువతి. రోజు ఎక్కడో చోట కొంతమంది యువకులు, కొంతమంది యువతులు, కొంతమంది పురుషులు, మహిళలు, ఇందులో ఎటువంటి తేడా కూడా లేదు, తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. మా ప్రతినిధి నగేష్ ఉన్నారు సమాచారం అందించడానికి. ఒకసారి మనం నగేష్తో మాట్లాడదాం. ప్రస్తుతం ఈ యువతపై ఎటువంటి కేసులు నమోదు చేస్తారో అడుగుదాం. మీరు గతంలో చూసే ఉండుంటారు, చాలా సందర్భాల్లో బ్రెత్ అనలైజర్ టెస్ట్లు చేసేటప్పుడు కొంతమంది పురుషులు పోలీసులపై వాగ్వాదాలకు దిగిన ఘటనలు మనం చూసాం. కొంతమంది మహిళలు పోలీసులపై దుర్భాషలాడిన ఘటనలు కూడా మనం చూసాం. ఆ వీడియోలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దుర్భాషలాడిన ఘటనలు మనం చూసాం. ఇప్పుడు మరో యువతి మెడుకోగా తెలుస్తోంది. ఆ యువతి ఈ కారును నడుపుతూ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఇంకెవరినైనా వేరే వెహికల్ ఏదైనా గుద్ది ఉన్నట్లయితే పెద్ద ప్రమాదమే జరుగుండి ఉండేది. ఆమె కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు ఈ ప్రమాదం నుంచి సమాచారం అందించడానికి. నగేష్, ఆ యువతిపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? యువతి మద్యాన్ని సేవించి కారు నడిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం జరిగింది ఆ సమయంలో? ఆ యువతికి ప్రస్తుతం అయితే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ రాత్రి నిర్వహించారు. దాదాపుగా 350 పైగా పాయింట్స్ వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలోనే మద్యం తాగి కారు నడిపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే స్థానికంగా ఉన్న లాండ్ ఆర్డర్ పోలీసులు పిలిపించారు. కానీ అక్కడ ఎవరైనా వేరే వ్యక్తులు అంటే ఆ రోడ్డు పైన బైక్ పైన ప్రయాణించే వాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పోయి ఉండేవి. స్టీరింగ్ ఆ డ్రైవింగ్ టైంలో ఎండింగ్ ఎంత ఉందని కూడా పరిశీలించారు. దాదాపుగా 80 నుంచి 90 మధ్య స్పీడ్ లో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అంటే అంత అతి వేగంగా ఆమె మద్యం మత్తులోనే అజాగ్రత్తతో డ్రైవింగ్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విద్యుత్ స్తంభం దిమ్మను ఢీకొని కారు
పూర్తిగా అంటే ఆ ఢీకొన్న తర్వాత ముందు భాగం అంతా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయింది. ఇమ్మీడియట్ గా ఆమె చేతి నుంచి స్టీరింగ్ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అంటే కారులోని డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఎవరైతే ఆ మెడికో ఉందో మెడికోను బయటకు తీయడానికి కూడా పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పల్టీలు కొట్టిన సమయంలో ఆమె లెఫ్ట్ సైడ్ కి అంటే డ్రైవింగ్ సీట్ అనేది కూడా ఖచ్చితంగా ఇటు రైట్ సైడ్ కి ఆమె ఇరుక్కొని పోయిన తర్వాతనే ఆ కారును మళ్ళీ సేమ్ పొజిషన్ కు తీసుకొచ్చి బలవంతంగా అంటే కారు అద్దాలు పగలగొట్టి ఆమెను బయటకు లాగే పరిస్థితి వచ్చిందంటే ఆమె నడిపిన స్పీడ్ ను గాని ఆమె మధ్య మత్తులో కనీసం మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఆ ముందనేది కూడా పోలీసులు ప్రాథమికంగా ఆ స్పాట్ లోనే నిర్ధారణకు వచ్చారు. ఆమె మెడికో డాక్టర్ గా ఫిలిం నగర్ పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. అంటే ఎయిర్ బెలూన్స్ అనేవి లోపట ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలు మాత్రమే ఆ యువతికి అయ్యాయి. ఒకవేళ ఎయిర్ బెలూన్స్ మాత్రం లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ యాక్సిడెంట్ స్పాట్ ను బట్టి చూసిన పోలీసులు మాత్రం చనిపోయి ఉండదని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అంటే ఆ అర్ధరాత్రి పూట అతి వేగము అజాగ్రత్త మధ్య మత్తులో ఉండి నడపడం వల్ల పూర్తిగా అంటే ఫుల్ మధ్య మత్తులో అంటే 300 నుంచి 350 పాయింట్లు వచ్చిందంటే దాదాపుగా ఫుల్ బాటిల్ కు నియర్ గా తాగితేనే అంతటి మధ్య మత్తు ఖచ్చితంగా వస్తుంటుంది. అంటే ఎదుట ఎవరు వెళ్తున్నారు, ఏ పొజిషన్ లో మనం డ్రైవింగ్ లో ఉన్నాము అనే ధ్యాస కూడా ఆ యువతికి లేదని చెప్పి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం కారుని స్వాధీనం చేసుకున్న ఫిలిం నగర్ పోలీసులు కారుని స్టేషన్ లో ఉంచారు. ఆ లేడీని కూడా లేడీకి ఆ ప్రాథమిక ఎంతమంది ఉన్నారు? ఆమె ఆ మెడికో ఒక్కతే ఉందా కారులో, ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళ స్నేహితులు? ఒక్కరితే ఉందని చెప్పి ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అందులో కారులో వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చనిపోయేవారే. ఎందుకంటే ఆ మొక్కతి ఉండడం వల్లనే ఎయిర్ బెలూన్ ఓపెన్ అయ్యి ఆమె బతికి బయటపడింది. వేరే వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా ఆ కారులో చనిపోయి ఉండేవారు. ఎందుకంటే ఆమె నడిపిన స్పీడ్ కి వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టిన ఆ ఘటన స్థలికి సంబంధించిన ఇష్యూ చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ కారు అద్దం నుంచి ముందు భాగంలోకి పడిపోయే పరిస్థితి. ఎందుకంటే అలాంటి స్పీడ్ లోనే ఆమె కారు నడిపి ఆమె విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఇమ్మీడియట్ గా కారు పల్టీలు కొట్టిందంటే ఆ ఘటనా స్థలిలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. ఎందుకంటే తదుపరి ఆ కోర్టులో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏవైతే జరిగిన ప్రాథమికంగా ఆ దర్యాప్తులో తేలిన అంశాలను కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు వీడియో రికార్డింగ్ ద్వారా సేకరించారు. ప్రస్తుతం ఆమె ప్రయాణించిన ఆ ఫిలిం నగర్ జూబ్లీస్ రోడ్ ఏదైతే ఉందో ప్రయాణించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ప్రస్తుతం తీస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎంత స్పీడ్ లో ఎంత వేగంగా వెళ్తుందన్న విషయాన్ని కూడా వాళ్ళు నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫిలిం నగర్ జూబ్లీస్ రూట్ లో ఆమె స్పీడ్ ను కూడా లెక్క కట్టే అవకాశం కనిపిస్తుంది. అదే రూట్ లో కనుక వేరే వెహికల్స్ కానీ ఎవరైనా మనుషులు ఆ రోడ్డు పైన నడిస్తే మాత్రం ఖచ్చితంగా చనిపోయేవారని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం అయితే ఆమె నైట్ నుంచి ఆమెను ఒక స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు పంపించి చికిత్స చేయించారు. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులోనే ఇంకా యువతి ఉంది. యువతి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆమె నడిపిన అంటే అతి వేగం అతి జాగ్రత్త ప్రమాదకరం అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా ఎవరైతే తాగి నడుపుతున్నారో వాహనాలు వాళ్ళందరూ కూడా నరరూప రాక్షసులే, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హంతకులే అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఇది వారం రోజులు అవుతుంది. వారం రోజులు జరగక ముందే ప్రస్తుతం ఈ మెడికో యువతి ఇలాంటి యాక్సిడెంట్ చేయడం అనేది కూడా సీరియస్ గానే సజ్జనార్ తీసుకున్నాడు. ప్రస్తుతం కమిషనర్ దృష్టిలో ఈ వ్యవహారం ఉంది కాబట్టి ఆమె పైన అవసరమైతే అటెంప్ట్ మర్డర్ కేసును కూడా నమోదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా ఇష్టం వచ్చిన రీతిలో మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు తీసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుందని చెప్పి కమిషనర్ సజ్జనార్ భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసుని నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ యువతి స్టేట్మెంట్ తీసుకోవడం, యువతి కుటుంబ సభ్యులు కూడా పిలిపించి వాళ్ళు కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒక మెడికో ఉంది అంటే మెడికోలు అంటే ప్రాణాలు కాపాడే స్థితిలో ఉంటారు. అలాంటి మెడికోనే అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి వాహనంలో కారులో ప్రయాణించడం ఏంటన్న కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అయితే పోలీసుల నుంచి కొనసాగుతుంది. యువతి కుటుంబ సభ్యులను పిలిపించిన తర్వాత ఆమె పైన కేసులు కానీ రిమాండ్ తరలించడం కానీ ఇవన్నీ వ్యవహారాలు ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే
వేరెవరైనా సరే కూడా రోడ్లపైన ప్రయాణించేటప్పుడు Right. పోలీసులు చేసే ట్రీట్మెంట్ కూడా వాళ్ళకు తెలిసి వచ్చే అవకాశం ఉండాలన్న కోణంలోనే ఈ కేసు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ కేసుని ఉదాహరణగా చూపిస్తూ అవసరమైతే సోషల్ మీడియాలో కూడా కాసేపటి తర్వాత సజ్జనారు అసలు ప్రమాదం జరిగిన తర్వాత యువతి రియాక్షన్ ఏంటి? ప్రాణాలతోనే ఉంది. ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యుండి వేరే వెహికల్ని ఢీకొట్టుండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది, ఇతర వ్యక్తుల ప్రాణాలు పోయే గతంలో మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. అండ్ కొన్ని సందర్భాల్లో యువకులు, మహిళలు, పురుషులు కూడా పోలీసులు వచ్చి బ్రెత్ అనలైజర్ టెస్టులు చేస్తుంటే వాళ్ళపై దుర్భాషలాడే సంస్కృతి కూడా పెరుగుతుంది. ఇందులో ఎక్కువగా ఇలా చదువుకున్న వాళ్ళే, పైగా డాక్టర్లో లేదంటే ఉన్నత చదువులు చదివిన వాళ్ళే పోలీసులతో వాగ్వాదాలకు దిగటం అంటే నిజంగా ఒక రకమైన బలుపు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ యువతి ఈ ప్రమాదం తర్వాత ఏమన్నా మాట్లాడింది? అసలు యువతి ప్రమాదం తర్వాత ఆమెకు అసలు కనీసం సోయి లేదు. అంటే మద్యం తాగేటోళ్ళు మనం గమనిస్తే ఎక్కువ మొత్తంలో తాగిన తర్వాత వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళ నుంచి సమాధానాలు కూడా జనరల్ గా మీరు అన్నట్టుగా బలుపు అలాంటి వ్యవహారాలను ఖచ్చితంగా వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తుంటారు. కానీ ఈ యువతి ఏంటంటే ఆమె సోయిలోనే లేదు. అంటే ఆమె తన పేరును కూడా సరిగా పలకలేని పరిస్థితులు ఆమె ఉంది. అంటే ఎంత ఫుల్గా మద్యం సేవించి వాహనం నడుపుతుందనేది అర్థమవుతుంది. ఆ యువతి బెల్లు నోపైన తర్వాత కారు పల్టీలు కొట్టిన తర్వాత కూడా తనకు యాక్సిడెంట్ జరిగిందా అన్న కనీస జిజ్ఞాసలో కూడా ఆ యువతి లేని పరిస్థితి. అంటే అలాంటి స్థితిలో ఆ యువతి ఉందంటే ఎంత పెద్ద మొత్తంలో మద్యం తాగిన తర్వాతే ఆమె కారులో ప్రయాణించిందనేది కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. తాగే వాళ్ళు మద్యం తాగొచ్చు కాక, కానీ వాళ్ళు ఖచ్చితంగా తనతో పాటు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంచుకోవాలన్న అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా కూడా జాగ్రత్తగా ఇంటికి చేరాలి. కానీ అతిగా మద్యం సేవించి వాళ్ళు 2 వీలర్ నడిపినా 4 వీలర్ నడిపినా కూడా రోడ్లపై వెళ్లే వాహనదారులను ఢీకొట్టి వాళ్ళ ప్రాణాలు తీయడం, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే పాదచారులను ఢీకొట్టి ప్రాణాలు తీయడం అనేది ఖచ్చితంగా ఇది టెర్రరిస్ట్ లాంటి హంతకుల కింద వస్తుందని చెప్పి కమిషనర్ చెప్పినట్టుగానే వీళ్ళంతా హంతకుల అనేది కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ యువతి డ్రైవింగ్ నడిపిన విధానం కావచ్చు, ఆమె వచ్చిన ఆ స్పీడ్ కావచ్చు, ఆ ఢీకొట్టిన తీరు కావచ్చు, పల్టీలు కొట్టిన కారు పల్టీలు కొట్టిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఫర్దర్ యాక్షన్ లో భాగంగా ఇవన్నీ కూడా పోలీసులు చాలా సీరియస్ గానే ఈ కేసుని నిర్ధారించే అవకాశం కనిపిస్తుంది. కమిషనర్ సజ్జనారు, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కూడా డైరెక్ట్ చేశారు. ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా పిలిపించండి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ యువతి నుంచి కూడా వివరాలు సేకరించండి. ఆమె ఎక్కడ మద్యం సేవించింది, ఆ మద్యం సేవించిన బారా, రెస్టారెంటా, లేదంటే పబ్బా, లేదంటే వ్యక్తిగతంగా వెళ్ళి ఆమె ఇంటికి వస్తుందా, అవన్నీ కూడా ఖచ్చితంగా వివరాలు సేకరించాలని చెప్పారు. ఎందుకంటే ఆమె పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయబోతున్నారు కాబట్టి ప్రాథమికంగా వివరాలన్నీ సేకరించి జడ్జి ముందు, అంటే న్యాయమూర్తి ముందు ఇవన్నీ అంశాలు ఉంచి ఈ యువతి ఇలా చేసింది అంటే ఇంత మద్యం తాగి ఇంత ప్రయాణించింది అన్న వీడియో రికార్డ్ ని కూడా న్యాయమూర్తి ముందు నుంచి కూడా ఈమెను రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, జూబ్లీహిల్స్ లో మద్యాన్ని ఫూట్గా తాగి ప్రమాదానికి గురైన ఒక యువతి నడుపుతున్న కారు అది. నిజానికి ఒళ్ళు మర్చిపోయి బాగా తాగి రోడ్లపైకి వచ్చి ఎవరిని చంపుదామని, ఒళ్ళు మర్చిపోయేంత తాగి కార్లు వేసుకుని రోడ్లపైకి వచ్చి ఎవరిని చంపుదామని. మీకు నిజంగా అంత బలుపు ఉంటే ఇంట్లో ఉండండి యువకులు. బలుపు ఉంటే, బాగా డబ్బులు ఉంటే, బాగా మంచి మంచి కార్లు ఉంటే తాగి శుభ్రంగా గదిలో తలుపులు వేసుకుని తాగి ఇంట్లో పడి ఉండండి. రోడ్లు వేసుకుని ఫుల్గా తాగి కార్లు వేసుకుని రోడ్లపైకి వచ్చి ఎవరిని చంపుదామని మీలాంటి వాళ్ళ అమాయకులు బలైపోయే అవకాశం ఉంటుంది. పైగా ఇందులో నేను ఒక పదాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నాను, సో ఇక్కడ నేను ఉపయోగించలేకపోతున్నాను. ఎందుకంటే పాపం జంతువులు ఫీల్ అవుతుంటుంటాయి, బుద్ధి ఉండాలి కదా. తాగి ఫుల్గా ఒళ్ళు మర్చిపోయి రోడ్లపైకి వచ్చి ఎవరిని చంపుదామని యువకులు ఈ మధ్యన ఇలాగే తయారవుతున్నారు. బాబులు బాగా సంపాదించారనో, అమ్మలు బాగా సంపాదించారనో, తాతలు బాగా సంపాదించారనో, లేదంటే ఉన్నత చదువులు చదివించారనో, బాగా డబ్బులు వస్తున్నాయని బాగా తాగి పార్టీలు చేసుకోండి, ఇంట్లో చేసుకోండి, పోనీ ఎక్కడైనా హోటల్లో చేసుకోండి. బాగా తాగేస్తుంటే ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోండి, ఆ కారులో వెళ్ళండి. అంతే తప్ప మీరు తాగి ఏం కాదులే తర్వాత పోలీసులు పట్టుకుంటే పోలీసులపై వాగ్వాదాలకు దిగటం, మేము బ్రెత్ అనలైజర్ ఇవ్వం అని వాగ్వాదాలకు దిగటం, కవర్ చేసే మీడియాపై దుర్భాషలాడటం. కొంతమంది యువకులు నిజంగా తాగి బలిసి రోడ్లపైకి వస్తున్నారు ఇలా కార్లు వేసుకుని. పదం అంటున్నానని ఎవరికైనా కోపం వస్తుంది, బలిపే, మళ్ళీ అంటున్నా బలుపు, బలుపు. తాగి రోడ్లపైకి వచ్చే యువత బాగా బలుపుతోనే వస్తుంది. ఏమన్నా అనుకోండి, ఒకవేళ మీ బిడ్డలు అలాగే ఎవరైనా చేస్తుంటే మా దగ్గర డబ్బు ఉంది కదని అనుకోకండి డియర్ పేరెంట్స్.
మీ బిడ్డలను అదుపులో పెట్టుకోండి. కొంతమంది బలిసి బాగా తాగి బాగా పార్టీలు చేసుకొని పార్టీలు తప్పంటలేదు. తాగితే తాగండి, మీ ఇష్టం. 4 గోడల మధ్య తాగండి, హోటల్స్లో తాగండి, అలౌ చేసే హోటల్స్లో. వాహనాలు వేసుకుని మాత్రం రోడ్లపైకి వస్తే మీరు హత్య చేయాలనే ఉద్దేశంతో రోడ్లపైకి వచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. మీ వల్ల అమాయకులు బలైపోయే అవకాశం ఉంటుంది. అరే డాక్టర్ చదువుతున్న, ఉన్నత చదువులు చదువు, కనీసం సామాజిక బాధ్యత ఉండాలి. మన వల్ల ఎవరైనా చనిపోతారో మన బుద్ధి జ్ఞానం ఉండాలిగా. బాగా ఫుల్గా తాగి ఒళ్ళు మర్చిపోయి కార్లు వేసుకుని రోడ్లపైకి వచ్చి ఇలా గుద్ది ప్రమాదాలకు కారణమవుతారా? మీరు చచ్చిపోతారు, ఇతరులను చంపేసే అవకాశం ఉంటుంది. ఎన్ని చూసాం. పైగా పోలీసులు పట్టుకుంటే వాళ్ళపైన దురభాషలాడతారు. ఇక్కడ ఈ యువత కూడా మెడికో అంట, ఒళ్ళు మర్చిపోయింది, తాగి తన పేరు చెప్పడం కూడా మర్చిపోయింది. ఒళ్ళు మర్చిపోయేంత తాగి కార్లు వేసుకుని బయటకు వస్తారు. బుద్ధి ఉండాలిగా. మీరేమనుకుంటున్నారు ఈ ఘటన గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డ్రైవర్